మొదటి పత్రిక 9వ అధ్యాయం 9-10 వచనాలు. కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దు అని మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నది. దేవుడు ఎడ్ల కొరకు విచారించుచున్నాడా? కేవలం మన కొరకు దీనిని చెప్పుచున్నాడు. అవును, ఎద్దుల కోసం కాదు, ఎద్దులను పోల్చి మన కోసమే కదా చెబుతున్నాడు. ఈ మాట వ్రాయబడను. అమ్మా, ఏలయనగా దున్నువాడు ఆశతో దున్నవలెను, కళ్ళము త్రొక్కించువాడు పంటలో పాలు పొందుదునెను. చాలు. కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కం పెట్టబాకండి అని మోషే ధర్మశాస్త్రంలో రాయబడినది. అంతవరకు ఓకే. దేవుడు ఎడ్ల గురించి విచారించుచున్నాడా? ప్రశ్న లేదు, కేవలం మన కొరకే చెప్పుచున్నాడు. అవును, మన కొరకే కదా ఈ మాట వ్రాయబడి ఉన్నది అంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే, మనుషులను ఎద్దులతో పోల్చాడు దేవుడు. దేంతో పోల్చాడు? మనుషులను ఎద్దులతో పోల్చాడు దేవుడు. దేవుడు మాట్లాడుతూ మనుషులను రకరకాలుగా పోలుస్తూ మాట్లాడాడు. ఆకాశ నక్షత్రాలతో దేవుడు అబ్రహాము సంతానాన్ని పోల్చాడు. అవునా కాదా? దానియేలు గ్రంథంలోకి వచ్చేసరికి ఆకాశ నక్షత్రాలని నీతిమంతులుగా పోల్చాడు. ఎవరు అనేకులను దేవుని తట్టు తిప్పుదురో వారు ఆకాశపు నక్షత్రములను పోలిన వారై ఉంటారు. దేవుడు మనుషులను గొర్రెలతో పోల్చాడు. దేవుడు మనుషులను గోధుమలతో పోల్చాడు. దేవుడు మనుషులను చేపలతో పోల్చాడు. దేవుడు మనుషులను కదులుతున్న చెట్లతో పోల్చాడు. నా మాటలు అర్థమవుతున్నాయా? దేవుడు మనుషులను ఎద్దులతో పోల్చాడు. దేనితో పోల్చాడు? ఎద్దులతో పోల్చాడు. దేవుడు ఎడ్ల గురించి విచారించుచున్నాడా? కాదు, కేవలం మన కొరకే చెప్పుచున్నాడు. అవును, మన కొరకే కదా ఈ మాట వ్రాయబడి ఉన్నది అని వ్రాయబడి ఉంది. అంటే ఎద్దులని దేవుడు మనుషులతో ఎందుకు పోల్చాడు? ఎద్దుల యొక్క విధానం ఏంటో 1-2 మాటలు చెప్తాను. కీర్తన గ్రంథము 144వ కీర్తన 14వ వచనం. కీర్తన గ్రంథము 144వ కీర్తన 14వ వచనం. మా ఎద్దులు గొప్ప బరువులు మోయగలవి. మా ఎద్దులు గొప్ప బరువులు మోస్తాయి. అందరూ చెప్పండి, మా ఎద్దులు గొప్ప బరువులు మోస్తాయి. పక్కన వాడికెళ్ళి చూసి, మా ఎద్దులు ఆడకెళ్ళి మీరు చూపించాలి, ఆడు మీకెళ్ళి చూపించమన్నాడు. నువ్వు ఆడకెళ్ళి చూపించు, నీకెవరైతే చేయి చూపించారు నువ్వు కూడా ఆడ చేయి చూపించు. మా ఎద్దులు గొప్ప బరువులు మోస్తాయి అంటే దాని అర్థం ఏంది? నువ్వెవరు చెబుతున్నావు? మనిషికి చెబుతున్నావు. మనిషికి దేవుడు దేంతో పోల్చాడు? ఎద్దుతో పోల్చాడు. అంటే ఎద్దులు కష్టపడతాయి అని దాని అర్థం. మా ఎద్దులు గొప్ప బరువులు మోస్తాయి అంటే కష్టపడి పని చేస్తాయి.
రైతు ఏం చేస్తాడంటే ఎద్దుకి ఏ లోటు చేయకుండా దానికి కావలసిన మడ్డికూడు, దానికి కావలసిన జొన్నలు, దానికి కావలసిన ఉలవలు, దానికి కావలసిన అన్నిటిని పెట్టి బాగా మేపుతాడు. ఎద్దుని పెంచే ఎద్దు యొక్క కాపరి ఏం చేస్తాడంటే ఆ ఎద్దుని బాగా మేపుతాడు. బాగా జనపగట్టి మామూలుగా వేస్తే వాతం చేసిద్దానని జనపగట్టిని వావులో పేర్చేటప్పుడు జనపగట్టి మీద ఉప్పు చల్లుతారు బాగా టేస్ట్ రావడానికి. అవి నవ్వులేటప్పుడు ఎంత ఆనందంగా మేస్తాయో జనపగట్టిని, ఎందుకంటే ఉప్పు వేసిన జనపగట్టి అంత బాగా ఉండిద్ది అనమాట ఆనందంగా. ఎద్దుని మేపే కాపరి ఎద్దుని అనేకంగా విధాలైన బలంతో మేపుతూ ఉంటాడు. దాన్ని భుజం మీద కాడెత్తే సమయంలో కాడెత్తుకొని నేను నడవలేనురా, నేను బండి ఆగలేనురా అందనుకో, నీకు ఎట్లా ఉండిద్ది? అర్ర అంటున్నావు, ముళ్ళు కర్ర పెట్టి పొడుస్తున్నావు, సెంటర్ కొర పెట్టి కొడుతున్నావు, అయినా కూడా నీ మనసులో ఏమనుకున్నావంటే ఉలవల బస్తా 15 రోజులు రాట్ల బస్తా అయిపోయింది. తవుడు, మడ్డికూడు, జొన్నకూడు, సొప్ప, నీకు ఏమి తక్కువ చేస్తున్నానే, అసలు బరువులు నువ్వు అసలు పోయట్లేదని ఆ ఎద్దుని మేపే ఆ కాపరి బాధపడతా ఉంటాడు. అవునంటారా కాదా? దేవుడు మనల్ని ఏమంటాడంటే ఎద్దులు అన్నాడు. ఏమంటున్నాడు? ఎద్దులు అన్నాడు. ఎంత తిన్నా కొంతమంది పొద్దునేగా ఎంత తిన్నావుగా, మధ్యాహ్నం కూడా కొద్దిన వాయిస్ ఏమన్నా మారిద్ది ఏమనని మధ్యాహ్నం కూడా కొద్దిన కొంచెం వాయిస్ మారటం కోసం జ్యూసులు తీసుకొచ్చి ఇస్తే అప్పుడన్నా వాయిస్ మారుద్దంటే జ్యూసులు తగిన కూడా ఇచ్చేవాడికి ఎట్లుండిద్ది? నీకు జ్యూసులు ఇచ్చినా నీరసం పడట్లేదు, నీకు మధ్యాహ్నం మడ్డిగుడి పెట్టినా నీరసం పడట్లేదు, నీకు నీ ఉదయకాలం ఉలవల చారేసి పెట్టినా కూడా నీకు నీరసం పడట్లేదు. నీకు ఎలా నీరసం పోయింది? నీకు నీరసం ఎలా పోయింది? ఆ యజమాని ఆలోచించడా? అట్లాగే ఎద్దులు భారము కలిగి పనిచేస్తాయి. ఏ ఇంటిలో ఉన్న ఎద్దు, ఏ ఇంటిలో ఉన్న మగవారు కానివ్వండి, ఆడవారు కానివ్వండి, కష్టపడి పనిచేసేవారు ఏ ఇంటిలో అయితే ఉంటారో ఆ ఇల్లు ఆశీర్వాదకరంగా ఉంటుంది. నలుగురు ఏ పని చేయకుండా ఒకరే పని చేస్తుంటే ఆ ఇల్లు ఎంత చేసినా ఎక్కి రాదు. కాబట్టి ఎవరి పనులు వారు చేయాలి. ఇంటిలో ఉన్న పనులు కొంతమంది, ఇంట్లో ఉన్న పనులు చేయరు కొంతమంది, వీధిలో ఉన్న వాళ్ళ పనులు చేయమంటే చాలా ఆసక్తిగా చేస్తారు. ఇంట్లో ఉన్న పనిని మనం పంచుకోవాలి, భారాన్ని పంచుకోవాలి, అది ఇష్టంగా చేయాలి, లేట్ అయినా చేయాలి. 6 గంటలు దిగటానికి ఇది గవర్నమెంట్ డ్యూటీ కాదు. గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ ఒకవేళ 5 గంటలకు 6 గంటలకు వాళ్ళు వేలుమంది వేసి మళ్ళీ దిగేసి వస్తారు. కానీ కుటుంబం కొరకు కష్టపడే వాళ్ళు నేను 6 గంటల వరకే డ్యూటీ చేయాలనుకునేది కాదు. ఇక్కడ టయాన్ని తీసుకొని టైం ఎక్కువైనా కూడా మన పనులన్నీ పక్కన పెట్టుకొని మనకున్న పనే మెయిన్ పని ఏదో ఆ పనికి మన మైండ్ సెట్ని మన యొక్క కష్టాన్ని కేటాయించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇలా కానీ ఏ కుటుంబంలో అయితే కష్టపడగలరో ఆ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది, ఆ కుటుంబం దీవెనకరంగా ఉంటుంది, ఆ కుటుంబం చాలా ఉన్నతంగా ఉంటుంది.
ఎద్దులకున్న భారం ఏంటంటే అవి కష్టపడి పని చేస్తాయి. ఆదికాండం 4వ అధ్యాయం 22వ వచనం. ఆదికాండం 4వ అధ్యాయము 22వ వచనం. మరియు సిల్లా తుబల్కాయును కనెను. అతడు పదును కలిగిన రాగి పనిముట్ల అన్నిటినీ ఇనుప పనిముట్ల అన్నిటినీ చేయువాడు, పని చేయువాడు. ఏ పని చేసేవాడు ఈయన? తుబల్కా అనే వ్యక్తి రాగి పనిముట్లు చేసే విషయంలో నేర్పరి. రాగి పనిముట్టు తయారు చేయాలంటే కష్టపడి శుద్ధగా ఉన్న రాగిని ఒక పనిముట్టుగా తయారు చేయగల కళాకారుడు. ఆయన చేతిలో పనుంది, కష్టపడే వ్యక్తి. ఆ రాగి మొత్తం తీసుకొని జై పాతాళ భైరవి, ఇదిగో లంకిబిందులవు అంటే లంకిబిందులు ఏం కావాయి. కష్టపడే చేతులు. తుబల్కా అనే వ్యక్తి రాగి పనిముట్లను చేయటంలో నేర్పరి. తన చేతి పనిని కలిగిన వాడు, పనిలో కష్టపడేవాడు. ఎద్దు పనిలో కష్టపడుతుంది. రాగి పనిముట్లు చేసే విషయంలో కష్టపడేవాడు, ఇనప పనిముట్లు చేసే విషయంలో కష్టపడేవాడు. ఇనుము ముద్ద ఎంత తీసుకెళ్ళిస్తే దానిని మీరు ఒక మంచి కత్తి తయారు చేయమంటే కొలుములు వేసి కాల్చి మరి దాన్ని మంచి కత్తిగా తయారు చేస్తాడు. గొడ్డలుగా తయారు చేయమంటే గొడ్డలుగా తయారు చేస్తాడు. కత్తి పీటగా తయారు చేయమంటే కత్తి పీటగా తయారు చేస్తాడు. ఎలా తయారు చేయాలంటే ఇనప వస్తువుని అలా తయారు చేస్తూ వస్తాడు. ఆయన చేతి పనివాడు, కష్టపడి పని చేసేవాడు. తుబల్కా అనేవాడు ఎలాంటి వాడంటే రాతి పనిముట్ల పనిలోను ఇనప పనిముట్ల పనిలోను పని చేసేవాడు, కష్టపడేవాడు అని అర్థం. నా మాటలు అర్థమవుతున్నాయా? ఏ పనిలో ఉన్నవారు ఆ పనిలో మనం కష్టపడాలి. దేవుడు నిన్ను ఏ పని కొరకైతే నియమించాడో, దేవుడు నీ మీద ఏ బాధ్యత అయితే పెట్టాడో ఆ బాధ్యతను కష్టం అనుకోకుండా ఆ బాధ్యతను ఇష్టంగా చేయాలి. కష్టంగా ఫీల్ అవ్వకూడదు. ఇష్టంగా చేయడం ప్రారంభించాలి. అప్పుడు మనం చేసే పనిలో ఆశీర్వాదం వచ్చింది. ఒకసారిగా మనకు కనపడకపోవచ్చేమో ఆశీర్వాదం, ఒకసారిగా కనపడకపోవచ్చేమో దీవెన. కానీ నువ్వు కష్టపడుతూ ఉండు. నువ్వు దేవుడు పిలిచిన పనిలో, దేవుడు నీకు అప్పగించిన పనిలో నువ్వు కష్టపడుతూ ఉండు. ఏదో ఒక రోజున 153 గొప్ప చేపలు దొరికినట్లుగా నీకు ఆ చేపలు దొరుకుతాయి. దేవునికి స్తోత్రం. సముద్రంలో చాలా కాలం నుంచి కష్టపడుతున్నారు. ప్రభు అన్నాడు, రా లోపలికి వెళ్దామంటే లేదు బాధ కూడా రాత్రి అంతా కష్టపడ్డాను, వాళ్ళకి అడుగుపడుతున్నాను, ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అన్నాడు. లేదు నా మాట విను, రా మళ్ళీ వెళ్దాం అన్నాడు. నీ మాట చొప్పున వస్తున్నా రా, నా మాట చొప్పున రాను, నా మాట వినే రాను, కొంచెం దూరం బా అన్నాడు. చాలా ఈ దూరం అన్నాడు, చాలదు అన్నాడు. కొంచెం దూరం వెళ్ళన్నాడు, చాలా ఈ దూరం అన్నాడు, చాలదు అన్నాడు. ఇంకా కొంచెం దూరం వెళ్ళన్నాడు, చాలా ఈ దూరం అన్నాడు, చాలదు అన్నాడు. ఈదలేనంత, దాటలేనంత నది ఉన్న దగ్గరికి బా అన్నాడు. ఇప్పుడు ఏ వల అన్నాడు. నీ మాట చొప్పున వల వేస్తాను అన్నాడు. నా మాట చొప్పునే వల వేయి. వల వేస్తే వల వేస్తూ ఉండగా చేపలన్నీ మాట్లాడుకున్నాయి అంట. బాధకుడు మనల్ని పిలుస్తున్నాడు, బాధకుడు మాట మనం వినాలి కదా, కాబట్టి మనల్ని పిలుస్తున్నాడని 153 చేపలు, గొప్ప చేపలు ఒక్కసారిగా వచ్చి ఆ వలలో పడ్డాయి. దేవునికి స్తోత్రం. దేవుని స్వరము ఒక వ్యక్తి విన్నప్పుడు దేవుని స్వరానికి లోబడేటట్లుగా దేవుడే చేస్తాడు. మనం కష్టపడతా ఉంటాం, ఒకసారి మనకి ఆ కష్టం కనపడకపోవచ్చు. మనం కష్టపడతా ఉంటాం, ప్రతిఫలం వెంటనే అనుభవించలేకపోవచ్చు. మనం కష్టపడతా ఉంటాం, ఆ కష్టం మన కళ్ళకి కనబడినట్లుగా ఉండొచ్చు.
అయితే నువ్వు కష్టపడటం ఆగొద్దు, శ్రమ పడటం ఆగొద్దు, వల వేయటం ఆగొద్దు, చెప్పటం ఆగొద్దు. దేవుడు నిన్ను ఏ పని కోసమైతే పిలిచాడో, దేవుడు దేని కోసమైతే నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు నీకు అర్థమవుతుందో, ఆ పనిలో నువ్వు నిమగ్నమై ఇష్టంగా చేయడం ప్రారంభించు. నా పని నువ్వు చేయి, నీ పని నేను చేస్తాను. నా పని నువ్వు చెయ్యి, నేను నీ పని చేస్తాను. కాబట్టి దేవుని పనిలో ఎవరి వంతులో వారు కష్టపడాలి, ఎవరి వంతులో వాళ్ళు కష్టపడాలి. చిలకలూరుపేట షాలేమరాజు గారి యొక్క చర్చిలో దాదాపుగా 5,000 మంది పరిచర్య చేసేవాళ్ళు ఉంటారండి. ఎంతమంది పరిచర్య చేసేవాళ్ళు ఉంటారు? 5,000 మంది పరిచర్య చేసేవాళ్ళు ఉంటారు. ప్రతి శుక్రవారం రోజున భోజనాలు ఉంటాయంట. ప్రతి శుక్రవారం 1,000 మంది ఆహారం తింటారు. ప్రతి ఆదివారం రోజున భోజనాలు ఉంటాయి, 1,000 మంది తింటారు. ఆయన ప్రకటన చేస్తాడు అంతే, శుక్రవారానికి సంబంధించిన సరుకులన్నీ వచ్చేస్తాయండి. ఆదివారం మళ్ళీ శనివారం ఒకరోజు ఖాళీ, ఆదివారం మరలా భోజనాలు. ఆరాధన అయిపోయిన వెంటనే అందరూ అక్కడికి తినాలా. ఆరాధన అయిపోయిన వెంటనే మా ఇంట్లో జాయింట్ ఫలావ్ ఉంది, ఒకవేళ నేతి బిర్యానీ ఉంది, ఒకవేళ దమ్ము ఉంది అని అనుకోరాళ్ళు. ఆదివారం దేవుడిచ్చిన ఆహారం ఏది ఉంటే అది చర్చిలు తినాలని అలా తీర్మానం చేసుకుని 1,000 మంది ఆహారం అక్కడ తింటారు. ఇవంతా ఆయన పండించిన పొలాల్లో తీసుకొచ్చి పోషించడం అంటే అది చాలా కష్టం. దేవుడు తన గుప్పిలిని ప్రజల్లో నుండి విప్పుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్కసారిగా రాలేదు ఇది, ఒక్కసారిగా ఈ ఆశీర్వాదం రాలేదు. ఆయన అనుకున్న వెంటనే ఓం అన్న వెళ్ళ జరగలా, లేదా యేసయ్యా అన్న వెళ్ళ జరగలా. కష్టపడాలి, ఒక రోజున ఆ ప్రతిఫలం మనం చూస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తుబల్కా అనే వ్యక్తి తన చేతి పని విషయంలో కష్టపడువాడు. దేవుడు నిన్ను ఏ పని కోసమైతే పిలుచుకున్నాడో, ఏ పని కోసమైతే ఏర్పాటు చేసుకున్నాడో అది నీకు అర్థమవుతుందా? నీకు అసలు తెలుస్తుందా? ఎందుకు దేవుడు నిన్ను ఎన్నుకున్నాడో నీకు తెలుస్తుందా? ఆ పని విషయంలోనే నువ్వు నిమగ్నమై ఉన్నావా? ఆ పనిలోనే నువ్వు కష్టపడుతున్నావా? ఆ పనిలోనే నువ్వు నిలబడుతున్నావా? ఒకవేళ స్థిరత్వం లేకుండా ఇక్కడొక కాలు అక్కడొక కాలు, ఒకవేళ స్థిరత్వం లేకుండా నీ పనిలో నమ్మకంగా లేకుండా నువ్వు ఉన్నావా? ఒక్కసారి ఆలోచించేయండి. మన దేవుడు పిలిచిన పనిలో గట్టిగా నిలబడి కష్టమైన ఇష్టంగా పని చేయదుగాక. దేవునికి స్తోత్రం. నిందలైన, ఇరుకైన, ఇబ్బంది అయినా, వస్త్రహీనత అయినా, అది ఏదైనా దేవుడు మనల్ని ఎందుకోసం పిలిచాడో ఆ పనిలో నిలబడాలి. ఈయన చేతి పనిలో ఈయన ఎన్నుకున్నాడు, ఆ చేతి పనిలో నిలబడ్డాడు. మంచి పనివాడు అని పేరుంది కాబట్టి ఆ బైబిల్లో మనం చూడగలుగుతున్నాం. ఎద్దులు అంటే ఎద్దులు కాదు, ఎద్దులంటే మనమేనోయ్, ఎద్దులు కష్టపడే అని చదువుకున్నాం. అంటే మనము కష్టపడేవారుగా ఉంటే ఆశీర్వాదం ఉంటుందని బోధిస్తున్నాం. రెండో విషయం కాదు, ఆ మొదటి విషయంలోనే ఎద్దులు కష్టపడేవి. ఆదికాండం 24వ అధ్యాయము 33, 24వ అధ్యాయం 61. ఆదికాండం 24:33, ఆదికాండం 24:61. అతనికి భోజనము పెట్టించెను గాని అతడు నాకు ఒక పని ఒకటి ఉంది, నాకు ఒక గోల్ ఉంది. నేను వచ్చిన పని విషయంలో నేను చెప్పకుండా నేను భోజనము చేయను. ఒకవేళ నేను వచ్చిన పని వేరు, ఎస్ఆర్ నో అనేది నాకు తెలిసేంత వరకు నేనేం చేయను. అదేం లేదు బాబా, అసలు మా ఇంట్లో అసలు సిద్ధాంతాలు పద్ధతులు అసలు మాకేం లేవు బాబా. మా అసలు అయితే అయింది, పోతే పోయింది, ఉంటే ఉంది, ఊడితే ఉంది. ముందు బాగా లడ్డు తెచ్చానా, తిన్నానా,
అని చెప్పేసి పెట్టంగలే అప్పుడప్పుడు లడ్డు తింటాం, ఒక అట్టిగా పెట్టాను తిన్నాను, జాంగిరి పెట్టాను తిన్నానంగలే, ఆ తర్వాత మీరు వస్తున్నాను గారేసాను, సిల్లి గారేసాను అనగలే, దాన్ని తిని ఇలాగ మనం తింటా ఉంటే మనం అనుకున్న పనులేమి. ఆయన అంటున్నాడు, ఎవరు? ఎలియాజరు, నేను వచ్చిన పని మీకు చెప్తాను, ఆ పని నెరవేరుతుందో నెరవేరదో మీ నోట ఉంటుంది కనుక పని జరగకుండా నేను భోజనము చేయను. నాకు ఒక పని ఉంది. నా యజమానుడు నన్ను నమ్మి నాకు ఒక పని అప్పగించాడు. నా యజమానుడు నన్ను నమ్మి ప్రామిస్ చేయించుకున్నాడు, ప్రమాణం చేయించుకున్నాడు. నా యజమానుడు నన్ను నమ్మి 10 ఒంటెలు ఇచ్చాడు. నా యజమానుడు నన్ను నమ్మి బంగారం ఇచ్చాడు. నా యజమానుడు నన్ను నమ్మి విలువైన వెండిని వస్త్రాలు ఇచ్చాడు. నేను వచ్చిన పనిని చెప్పకుండా, అది ఎస్ఆర్నో తెలియకుండా నేను భోజనం, నాకు ఒక పని ఉంది. పనిలో నమ్మకత్వం కలిగిన వాడు. ఎద్దులు పని చేయడంలో కష్టపడతాయి. పనిలో నమ్మకత్వం కలిగిన వాడు. అయితే ఆ బాబు దగ్గరికి వచ్చింది ఈ అమ్మాయి రవకమ్మ. నీళ్లు ఇది మంచినీళ్ళు ఇచ్చి 10 ఒంట్లు కూడా తోడిపోయిందిలే. ముందు ఏం చేశాడంటే ముక్కుకి పొడక పెట్టాడంట. ముక్కు ఏం చేశాడు? కనబడుతున్న పొడక మీకు? ఆదికాండం 22, 24, 22. ఒంటెల త్రాగుట అయిన తరువాత ఆ మనుషుడు 6 తులము ఎత్తు కలిగిన బంగారపు ముక్కు కమ్మిని, ఆ తర్వాత మాట్లాడుకుందాం. 6 తులము ఎత్తు కలిగిన ముక్కు పుడకను పెట్టాడు. కొంతమంది ముక్కు పుడకలు పెట్టుకుంటారు, ఇష్టంగా పెట్టుకుంటారు. కొంతమంది ముక్కుకి ఇక్కడ పెట్టుకుంటారు, ఇక్కడ పెట్టుకుంటారు, చాలా ఇష్టంగా పెట్టుకుంటారు. కొంతమంది చెవుకు అక్కడ పెట్టుకుంటే చాలా ఈ చుట్టూరు పెట్టుకుంటారు, ఇష్టం. విమర్శన బోధ చేయట్లేదు. కొందరు అలా పెట్టుకుంటారు. కొంతమంది పెట్టుకున్న ముక్కు పుడక అసలు కనబడదు, చిన్నది ఏదో చిన్న ముక్కు పుడక పెట్టుకుంటారు. ఎలియాజరు ఏ ముక్కు పుడక ఇచ్చాడంట? 6 తులము ఎత్తు కలిగిన ముక్కు పుడకనిచ్చాడు. నేను గూగుల్ సెర్చ్ చేశాను, గూగుల్ మాత తులము ఎంత అని. తులం ఎంత అని చూస్తాను, 11 గ్రాముల 66 చిన్నాలు, అంటే మిల్లీలు. ఒక తులానికి వచ్చి 11 గ్రాములు. ఎవరికి ఎన్ని గ్రాములు చెప్పండి అమ్మా, ఎంతవరకన్నా తెలుసుకోండి అమ్మా. ఎవరికి ఎన్ని గ్రాములు? 8 గ్రాములు. తులముకి ఎన్ని గ్రాములు? ఒక తులానికి ఎన్ని గ్రాములు? 11 గ్రాములు. 1/2 తులము 1/2 తులము అంటే 5.5 గ్రాములు. అంటే 1/2 చెవిరి మీద 1 గ్రామున్నర ఎక్కువ. అంటే 1/2 చెవిరి మీద 1 గ్రామున్నర ఎక్కువ ముక్కు పొడక పెట్టుకుంటే ఎంత పొడక ఉంటుంది? దట్ ఈజ్ ఈక్వల్ ఎంత పొడక? చెవులు పెట్టుకునేది ఎంత? 1/2 చెవిరి పెట్టుకుంటాం. 1/2 చెవిరిలో ఇటొక పొట్ట వచ్చింది, ఇటొక పొట్ట వచ్చింది. చెవిరిలో ఇటొక పొట్ట వచ్చింది, అటొక పొట్ట వచ్చింది. 1/2 చెవిరి బొట్టలో ఈ చెవికి ఆ చెవికి పెట్టుకుంటే ఎంతలా కనబడుతుంటాయి. 1/2 చెవిరి మీద మరి గ్రామున్నర ఎక్కువ ఉంది. ఆవిడ ముక్కు పొడక ఎంత ఉంటుంది? దట్టంగా ఎంత ఉందన్నమాట. దట్టంగా లేదు. అది దేనికి గుర్తు అంటే, ఆ పెట్టిన తర్వాత ఆ ముక్కు పొడకంట పెదానికి తగులుతూ ఉండదంట. ఆ ముక్కు పొడక ఏం గుర్తు చేస్తుందంటే, నువ్వు మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడని తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం. నువ్వు మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడు. నోరు మంచిదైతే ఊరు మంచిదైపోద్ది.
కాబట్టి జాగ్రత్త జాగ్రత్త అని తెలియజేస్తుంది ముక్కు పుడక. అంటే అందరూ కుట్టించుకోమని అంటలా నేను ఇప్పుడు. నాకెళ్ళి చూడండి, దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొద్దిగా మొత్తుకున్న వాళ్ళందరూ చూద్దాం హల్లెలూయా. సరే మంచిది. నాకెళ్ళి చూడండి బాగా ఏదన్నా కళ్ళు బతిలాడుకుంటున్నాయి కొంతమందిని. నేను మోతులు పిలవను, పైరెప్ప కిందనప్పుడు బతిలాడుకుంటున్నాయి కొంతమందిని. నా చూపు వాళ్ళ మీద వెళ్ళిపోయింది. ఈసారి పిలుస్తా, అందుకని పిలవకుండా నాకెళ్ళి చూడండి. దేవుని స్తోత్రం హల్లెలూయా. సరే అయిపోయింది. ముక్కు పుడక పెట్టారు. తర్వాత 10 తులాలు 10 తులాలు ఎత్తుగలరు 2 బంగారపు కడియములు అనగా గాజులు ఇచ్చేసాడు. ఇంకా వచ్చిన పని ఏం తెలియలే. ఇంకా ఇంటికి కూడా వెళ్ళా అయ్యగారు. ఇదంతా బావి దగ్గరే జరుగుతుంది. ఈ బావి దగ్గర జరిగిన సంభాషణకే ఆయన ఎందుకు ఇచ్చాడంటే, నేను కళ్ళు మూసుకుంటాను, ప్రార్థన చేస్తాను, నాకు తాగడానికి నీళ్లు నా ఒంట్లకి ఎవరైతే పోస్తారో ఆయన నా యజమానుడి యొక్క కుమారుడికి భార్య అవుతుందని మనసులో నిర్ణయించుకున్నాడు. కాబట్టి అనుకున్నట్లుగా అమ్మాయి వచ్చేసి రపకం వచ్చేసింది, ఈయనకి మంచినీళ్ళు పోసింది. అయ్యో ఒంట్లు కూడా అలసిపోయినట్టున్నాయి, అవి మోకాళ్ళు వేసింది అని ఆ ఒంట్లు కూడా నీళ్ళు పోసింది. కాబట్టి వెంటనే ఈయన అసలుకి మనసులో ఉంది అనుకున్నాడు. కాబట్టి ఆగలేక ముక్కు పుడక పెట్టేశాడు. ముక్కు పుడక ఇచ్చేసాడు. 2 బంగారపు గాజులు ఇచ్చాడు. ఒక్కొక్కటి ఎంతంట? 10 తులాలు. తులం వచ్చి ఎన్ని గ్రాములు అని చెప్పాను? శవరు అంటే 8 గ్రాములమ్మ. తులాలు వేరు, శవర్లు వేరు. తులము 11 గ్రాములు 0.66. 66 పక్కన పెట్టండి. 11 గ్రాములు. 10 తులాలు ఇంటూ 11 గ్రాములు 110 గ్రాములు. 110 గ్రాములు ఇంటూ 110 గ్రాములు డివైడెడ్ బై 8. అంటే శవరికి 8 గ్రాములు అంటే 13 శవరీలు. నిదానం నేను కూర్చొని లెక్కలు వేసుకున్నాను ఇది మొత్తం. మరి నేను చెప్పాలంటే కూర్చొని లెక్కలు వేసుకోవద్దు. 13 శవరీలు. ఈ చేతికి ఒక గాజు, ఈ చేతికి ఒక గాజు. బ్రాస్లెట్ పెడితే ఎన్ని శవర్లు వేస్తాం? 3 శవర్లు. లేకపోతే 5 శవర్లు వేసుకో. 5 శవర్లు వేస్తే నిట్ట అంటా ఉంటాం. కానీ ఒక చేతికి ఎంత గాజు పెట్టిందంట, ఎంత గాజు ఇచ్చాడంట ఎలియాజరు? 13 శవరీలు. 13 శవరీలు. 13 శవరీలు అంటే కొంచెం దిట్టం గట్టిగానే ఉంటుంది. ఈ చేతికి 13 శవరీలు. 2 గాజులు ఎందుకు ఇచ్చాడంటే, అమ్మోళ్ళ ఇంటి తరపున వచ్చిన వాళ్ళని బాగానే చూడు, అత్తోళ్ళ ఇంటి తరపున వచ్చిన వాళ్ళని బాగానే చూడు, నేను సమానంగా నీకు ఇచ్చాను. నీకు సమానంగా ఎందుకు ఇచ్చానంటే, ఈ బరువైన గాజులు, బరువైన నీ చేతి పనులను చక్కగా చేయాలని ఇచ్చాను. మీ అమ్మాయి చూస్తే చాలా కష్టజీవిలా కనబడుతుంది. ఆమె నాకును నా ఒంటెలకు నీళ్లు తోడిపోసింది. చాలా కష్టపడే వ్యక్తి అని నాకు అర్థమైంది. ఆడపిల్లలు కష్టపడే వాళ్ళు ఉంటే ఆ ఇల్లు బాగుంటుంది. అంటే మగపిల్లోడు కష్టపడకూడదని కదా అర్థం. ఇద్దరూ కష్టపడాలి. కుటుంబంలో ఇద్దరూ కష్టపడాలి. మగవాడు కష్టపడాలి, ఆడవాళ్ళు కష్టపడాలి. ఇద్దరూ కష్టపడాలి, ఇద్దరూ పని చేయాలి. సొలొమోను గారి టైంలో జాగ్రత్తగా వినండి. దావీదు కుమారుడైన సొలొమోను, ఆయనకి ఎన్నో విషయాలు, ఆయన రాజుగా ఉండకూడదని దావీదు కుమారులో ఒక అతను ముందుగా వచ్చి రాజుగా ప్రకటించుకున్నాడు. ఎన్నో ఇబ్బందులు జరిగినాయి ఆయనకి. కానీ రాజుగా వచ్చిన తర్వాత వివిధ దేశాలలో ఉన్న విలువైన సంపద మొత్తం సొలొమోను యొక్క రాజ్యములో ఉన్నది. మీరు జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా వినాలి. వివిధ దేశాల్లో ఉన్న విలువైన వస్తువులు మొత్తం సొలొమోను రాజ్యంలో ఉన్నాయి.
సొలొమోను ఎంత సంపాదించడానికి, సొలొమోను యొక్క జ్ఞానాన్ని చూడటానికి వివిధ దేశాల నుండి రాజులు రాణిలు వచ్చారు. ఆయన జ్ఞానం, ఆయన మాటల్లో మడత పెడదాం అనుకున్నారు, కానీ ఆయన మాటల్లో మడతేద్దాం అనుకున్నారు, కానీ మడతేయడానికి అవకాశం దొరకల. మొన్న ఒక బ్రదర్ నాకు పరిచయం అయ్యారు, పాల్ గారు అని. సింగపూర్ వెళ్తే ఎంత తోడైనా మడత పెడతాడంట మగోడు. సింగపూర్ వెళ్తే ఎంత మగాడైనా మడత పెడతామేనంట. అక్కడ వేసుకునే వాళ్ళ డ్రెస్సులు, వాళ్ళ పరిస్థితులు బట్టి ఎంత మగవాడైనా మడత ఇంటివేనంట. వాడు వెళ్ళిన గోలు కరెక్ట్గా ఉంటే తప్ప, వాడు యథార్థంగా వాడు గోలు మీద నిలబడితే తప్ప అక్కడ చాలా కష్టము అన్నాడు. అతను రీమా బైబిల్ కాలేజీలో చదివాడు. చదివి చెప్పాడు నాకు, ఇల్లిన గోల్ని నెరవేర్చుకొని రావాలి తప్ప అక్కడ కానీ ఎంజాయ్మెంట్ ఆలోచన కానీ వస్తే ఎన్ని రకాలుగా ఉంటే అన్ని రకాలైన ఎంజాయ్మెంట్లు ఉన్నాయి. అక్కడ జీవితం పూర్తిగా నాశనం అయిపోవటమే అన్నాడు. తను విజయవాడ నుంచి వచ్చాడు. తను 2 సంవత్సరాలు అక్కడ చదువుకున్నాడు సింగపూర్లో. వివిధ దేశాలలో లేని సంపద మాత్రం ఈయన రాజ్యంలో ఉంది. ఈయన కాస్త వయసు పైబడిన తర్వాత ప్రసంగ గ్రంథంలోకి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? ప్రసంగ గ్రంథంలోకి వెళ్ళాడు. ప్రసంగ గ్రంథంలోకి వెళ్ళిపోయాడు. అన్నాడు, సూర్యుని క్రింద మానవుడు సంపాదించిన దానిని నా తర్వాత వచ్చేవాడు దాన్ని బాగు చేస్తాడు. లేకపోతే నేను ₹1 ఇస్తే రూపాయికి 5 పైసలు సంపాదిస్తాడు, లేక రూపాయిని నాశనం చేస్తాడు. నా తర్వాత వచ్చాడు బాగు చేస్తాడో నాశనం చేస్తాడో నాకేమీ తెలుసు, నాకు తెలియదు. నేను ప్రయాసపడ్డా సూర్యుని క్రింద, ఎంతో కష్టపడ్డాను. అయితే నేను సంపాదించిన సంపద కష్టమంతా పొలాలకి నీళ్లు పెట్టాలంటే చెరువులు తవ్వించాను, నేను కాలువలు ఏర్పాటు చేశాను, నారుబళ్ళు తోటలు నాటించాను, పని వాళ్ళు ఏర్పాటు చేశాను, గొప్ప గొప్ప పనులన్నీ చేశాను నేను. ఫైనల్లో నాకేమర్థమవుతుందంటే, ఎంత కష్టపడ్డాను కదా, నా వెనక వచ్చువాడు అనగా రెహబాము, నా వెనక వచ్చే పిల్లలు దాన్ని బాగు చేస్తారో నాశనం చేస్తారో నాకేమీ తెలుసు. అయినా ఒక మనిషి ఒక గోరుతో పుడతాడు, ఆ మనిషి ఆ గోరులో వెళ్ళిపోతాడు. తను బ్రతుకున్నంత వరకు ఆ గోరులో వెళ్ళిపోతాడు. ఒక మనిషి ఆహారం కోసం కష్టపడ్డాడంటే తన ఆహారాన్ని సంపాదించడానికి పలుమూలన ప్రయత్నం చేస్తాడు. తన బిడ్డలు అలాగే కష్టపడకూడదని ఆహార సమస్య లేని విధంగా ప్రయత్నం చేస్తాడు. ఒక వ్యక్తి ఇల్లు లేకుండా కష్టపడితే ఆ వ్యక్తి ఇల్లు విషయంలో ప్రయాసపడతాడు, ఎన్నో పనులు చేయడానికి ప్రయాసపడతాడు. ఏ మనిషి ఏ బాధలో అయితే కష్టపడతాడో తనకు వయసు వచ్చిన తర్వాత ఆ కష్టాన్ని నా పిల్లలు పడకూడదని జ్ఞానం కలిగిన వాళ్ళు ఆ పనిలోనే ముందుకు సాగుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే సొలొమోను ఇంకా కొంచెం ముందుగా ఉన్న వ్యక్తి, జ్ఞాని కనుక నా వెనక వచ్చేవాడు వాటిని ఉంచుతాడా, బాగు చేస్తాడా నాకేం తెలుసు ఇవంతా, నేనేం చేయగలను, నా డ్యూటీ నేను చేశాను, నా పని నేను చేశాను. దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానంతోనూ దేవుడు నాకు ఇచ్చిన తెలివితేటలతోనూ నా మైండ్ సెట్ని వినియోగించి నేను చేయవలసిన పని అంతా చేసే కష్టపడ్డాను అన్నాడు. ఇప్పుడు రెబెకా ఎలాంటిదంటే పని చేసే విషయంలో చాలా కష్టజీవి. అందుకే ఆమెకి ఏం చేశాను, 2 గాజులు ఇచ్చాను, ముక్కు పొడికిచ్చాను. 53వ వచనంలోకి వెళ్ళేసరికి 24లో వెండిని బంగారమును వస్త్రములను ఇచ్చాను. వెండి విమోచన గుర్తు, బంగారం నమ్మకత్వానికి విశ్వాసానికి గుర్తు. వస్త్రాలు ఇచ్చేసాను నేను, ఇవన్నీ ఇచ్చాను, ఇవన్నీ చేసిన నేను. అయితే భోజనం చేయడానికి ఒక షరతు ఉంది. నేను వచ్చిన పని అవునా కాదా, ఎస్ ఆర్ నో తెలుసుకున్న తర్వాతే భోజనం చేస్తాను. తొందరపడి
ఇంకో చోట రాయబడి ఉంది, పని చేయకుండా భోజనము చేయకూడదని రాయబడి ఉంది. పని చేయకుండా భోజనం చేయకూడదు. ఈ రోజున పని చేయకుండా ఉన్న వాళ్ళకి భోజనం పెట్టకుండా ఉంటే ఎన్ని బస్తాలు బియ్యం నిలవైపోతాయో, ఎన్ని బస్తాలు బియ్యం నిలవైపోతాయో. పని చేయనోడికి భోజనం పెట్టకూడదని షరత కానీ ప్రతి ఇంట్లో కానీ పెట్టుకున్నట్లయితే ఎన్ని స్టాక్ అవుతాయో. పని చేయకుండా నువ్వు భోజనం చేయకూడదు. దేవుడు నీకు ఇచ్చే ఆహారం దేవుని ద్వారా ప్రసాదించబడింది. నీవు తింటున్న ఆహారం దేవుని ప్రసాదం, దేవుడిచ్చింది. నీ తల్లిదండ్రులు కష్టపడుతూ ఉన్నా అది దేవుడే నీ తల్లిదండ్రులకు ఇస్తుంది. నీ తల్లిదండ్రులకు ఇచ్చే కష్టం దేవుడు మెచ్చి ప్రేమించి నీ తల్లిదండ్రులకు ఇస్తే, నీ తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని అనుభవిస్తున్న నువ్వేం ఆలోచన చేయాలంటే, ఇది దేవుడు ఇస్తున్న ఆహారము, నేను పని చేయకుండా భోజనము చేయను. పని చేస్తే ఆ రోజు భోజనం అంటే ఎన్ని బస్తాలు బియ్యం మిగులుతాయో. ఈరోజు పని చేస్తేనే భోజనం. ఈరోజు పని చేయకపోతే భోజనం చేయకూడదు. పని చేయాలి. పని చేసే వయసు వచ్చినప్పుడు పని చేయాలి. సమయాలు ఎన్నో సంవత్సరంలో దేవుని మందిరానికి ఇచ్చారు? పాలు మానిన తర్వాత 3 సంవత్సరాలు వేసుకోండి. 3 సంవత్సరాల వరకు కొంతమంది పిల్లలు పాలు తాగుతారు. తల్లి ప్రేమ ఎక్కువైపోయి 7 సంవత్సరాలు ఇచ్చిందంట. తల్లి ప్రేమ ఎక్కువైపోయి 7 సంవత్సరాలు ఇచ్చింది. వేసేబాన్ని కట్ట వేసేబాన్ని మన దగ్గరికి వచ్చాడు. ఆయన యాక్సిడెంట్లో చనిపోయాడు ఆ పాస్టర్ గారు. 7 సంవత్సరాలు ఇచ్చిందంట వాళ్ళ తల్లికి ప్రేమ ఎక్కువైపోయి వేసేబానికి పాలు. నాకు మైండ్ పోయింది ఆ మాటిని. చిన్నపిల్లలు పాలు మారిన తర్వాత 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు లోపేసుకోండి, పాలు మారిన తర్వాత ఆ బిడ్డను తీసుకెళ్ళి ఇచ్చేస్తే ఆ బిడ్డ ఏం చేస్తాడు తెలుసా? సమూయేలు యెహోవా ఎదుట పరిచర్య చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక కుర్చీ అంటే నీకు నడువు అన్నదు. ఒక కుర్చీ అంటే నువ్వు కూర్చున్న స్థలాన్ని నువ్వు సరి చేసుకుంటే, శుభ్రం చేసుకుంటే నడవదు. నీ పని నువ్వు చేసుకోవడానికి నడవదు. నేను అనుకుంటున్నాను, ప్రభు నన్ను క్షమించను గాక, అన్నం పెట్టి మిషన్లు వచ్చినాయంట, కడిగే మిషన్ కూడా ఒకటి వచ్చింది అనుకోండి. ఇంకేముంది, స్థలానికి వెళ్ళంగా బయటికి వెళ్ళలే, అదే మిషన్ వచ్చేసి కడిగేసింది. ఇక ఇక్కడ రాగలే బట్టలు తగిలిచ్చే మిషన్ కూడా ఒకటి వచ్చేసింది అనుకోండి. అలాగలే ఒకటి తగిలి ఇటు ఒకటి వచ్చేసి ఏం చేసింది, టపటప ఎదురు వచ్చేసి రోబో గుండీలు పెట్టేసింది, లాగి జిప్పేసేసి నడుముకి బెల్ట్ పెట్టేసింది అనుకో. ఉదాహరణ చెబుతున్నాడు. ఆ మిషన్ కూడా రాబోతున్నాయేమో. పాతకొచ్చి రాలా, నాటేసి మిషన్ రాలా, ఎవరికి ఉంది? రేపు అవి కూడా వస్తాయి అనుకుంటున్నా నేను. మనం కూడా సులభాలకు ముందు ఉందా కొద్దిగా, అవి కూడా వస్తాయి అనుకుంటున్నా. వచ్చినాయి అనుకో, అన్నం పెట్టి నీకు వచ్చేసి స్నానం చేపించేసి కడిగే. ఇంతకుముందు బస్సులు కడగడానికి మామూలుగా జనాలు రుద్దేవాడు నీళ్ళు పోసి. ఇప్పుడు మిషన్లు వచ్చినాయి, వెళ్ళిపోతే అదే బ్రష్ కింద రుద్దుకుంటుంది, అదే రుద్దుకుంటుంది. కుక్క కొల పుట్టి అది దాని కిందకి వెళ్ళింది రుద్దమని. బస్సులు రుద్దుతున్న బ్రష్లు ఉంటాయి, ఈ కింద నుంచి పై నుండి బ్రష్లు రుద్దుకుంటూ వస్తాయి, నీళ్లు పడతా ఉంటాయి. ఇప్పుడు బస్సులు అలా కడతాయి, పొద్దుకి ఎడగడుగుతారు, చేతులు వేసి నీళ్ళు వేసి. పైనుంచి కడగాలంటే బ్రష్లు బాగా పెద్ద తిరుగుతూ ఉంటాయి రోడ్లో. ఇంతకుముందు రోడ్లు ఓడవాలంటే ఏంది, చీపు తీసుకున్నప్పుడు నడుపుపోయేదానికి ఓడవాలి. ఇప్పుడు అదేమి లేదు, మిషన్ తీసుకొని తిప్పటి వెళ్ళిపోతారు. మిషన్లు వచ్చేసింది, బస్సులు కడిగి మిషన్ వచ్చేసింది. దానికి కుక్క గొల పుట్టి వెళ్ళిందంట దాని కిందకి. ఆ మిషన్ దగ్గరికి వెళ్ళి అది కూడా గుర్రం తిరిగిందంట, దాని గొలానికి పోయిన తర్వాత ఇటు తిరిగిందంట, పోయిందంట. అట్టుంటదేవా, ఇక పని చేసుకునేది ఏం లేదు, ఇక ఏం పని నీకు అవసరం లేదు. ఇక జనాలు మర్చిపోతారా గ్యాస్ మీద పెట్టేదన్నా
వండత మర్చిపోతారని కుక్కర్ వచ్చింది అనగలే పరిగెత్తారని. అది అరుతున్నా కూడా ఇప్పుడు అసలు మనుషులకు చెవుకి వినపడతల్లా, చెవులకి దిబ్బుళ్ళు ఎక్కిపోయినాయి. అవి మాడిపోయినా కూడా జనాలు నేను అసలు కుక్కర్ పెట్టేనే, గ్యాస్ మీద ఏమైనా పాలు ఉన్నాయే, ఏ వాదికి అట్లా కొంతమందికి. ఏమ్మా సెట్ అయింది ఎట్టగా అయిపోయిందంట, మాడిందిలే ఏం చేస్తాం. లోపల నుంచి సట్టు బొక్క పడ్డది ఏందేమా అని అన్నాం అనుకో, చెక్క ఎక్కువయ్యి నువ్వు ఎప్పుడు గ్యాస్ మీద ఏం పెట్టావు కూడా నీకు గుర్తులేదు. ఎంత జాగ్రత్తగా ఉండాలి చూడండి కొంతమంది. అందుకని వీళ్ళు అజాగ్రత్తగా ఉంటారని కుక్కర్లు వచ్చి కుయ్యి అన్న రంగులో పరిగెడతారని కుక్కర్ పెట్టాడు. పాలు కూడా పొంగిపోయి అలాగైపోతాయని పాల కుక్కర్ పెట్టారు, అది కూడా అంటదని. జనాలు నాటిని బట్టి వాళ్ళు కూడా తయారు చేస్తున్నారు. చిన్న వయసులో దేవుని ఎదుట యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు. ప్రతిరోజు దీపాన్ని ముట్టేస్తున్నాడు. ఏ వయసు అండి అది? ఏ వయసు అది? 3, 4, 5, 6 సంవత్సరాల లోపు వయసులోనే ప్రతిరోజు సాయంకాలం దీపం ముట్టేస్తున్నాడు. దేవుని మందిరంలో పరిచర్య చేస్తున్నాడు. 7 సంవత్సరాలు వచ్చిన పిల్లలకి గూడు జారిపోతున్నాను, నడవరా ప్రేమ మనకి ఎక్కువ. ఎత్తి కిందేసి చేయరా పని అంటే నేర్పిద్ది, చేయరా. ఆడి వయసు పేరుకి బాగా ముదిరిన తర్వాత చేద్దాను. నేను ముదిరిన తర్వాత చేస్తే నేను అట్లా చేస్తాను పని అంతా. లేకపోయినప్పుడే పనులు చెప్పాలి అయితే నాకు. నేను ఇప్పుడు ముదిరిపోయా, నేను పనులు ఎట్లా చేస్తాను నేను? దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. అసలు నువ్వే పని కొరకు కేటాయించబడ్డావు నీకు అర్థమవుతుందా? నీకు అర్థమవుతుందా? ప్రభు దేని కొరకు నిన్ను పోషిస్తున్నాడో నీకు అర్థమవుతుందా? నీకు ఏది తక్కువ లేకుండా ప్రభు నీకు ఎందుకు ఇస్తున్నాడో నీకు అర్థమవుతుందా? నేను భోజనం చేయనమ్మా, ముందు నాకు ఒక పని ఉంది, పని అప్పగించాడు నా యజమానుడు. అబ్రహాం పని అప్పగిస్తే అంత భయంగా ఉంటే, అబ్రహాము దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు మనల్ని నమ్మి మనకంటే పెద్ద పెద్ద గొప్పవాళ్ళు ఉంటే వాళ్ళందరూ పక్కన పెట్టి మనకి దేవుడు పని అప్పగిస్తే మనం ఎలా ఉన్నాం? మనకంటే గనులు ఉన్నారు, మనకంటే తెలివితేటలు కలిగిన వాళ్ళు ఉన్నారు, మనకంటే బాగా మాట్లాడగలిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరిని దేవుడు పక్కన పెట్టి మనకి పని అప్పగించాడు. ఇంట్లో ఉన్న క్యాండిడేట్లందరినీ పక్కన పెట్టి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. నీ చేతిలో ఒక బాధ్యతను పెట్టాడు, నీ చేతికి ఒక ఉద్యోగాన్ని ఇచ్చాడు, నిన్ను ఒక ధనవంతురాలను చేశాడు, నిన్ను ఒక ధనవంతుడు చేశాడు దేవుడు, నిన్ను గొప్ప స్థానంలో పెట్టాడు దేవుడు. దేవుడు ఎందుకు అలా పెట్టాడో నీకు అర్థమవుతుందా? ఒకసారి అర్థం చేసుకోండి. ఒక ఉన్నతమైన దీవెన దేవుడు నీకు ఎందుకు ఇచ్చి ఒక ఉన్నతమైన స్థానంలో పెట్టాడో ఒకసారి అర్థం చేసుకోండి. ఇంకేమంటాడు? రెబెకా పని చేసేది, కష్టపడేది. తర్వాత వచ్చిన 61 వచ్చిన 24, 61. రెబ్కాయు ఆమె పనికత్తెలను, రెబెకాయు ఆమె స్నేహితులను లేచి రాయొచ్చు అక్కడ. రెబెకాయు ఆమెకు పరిచర్య చేసేవాళ్ళని రాయొచ్చు. పనికత్తెలు, రెబెకా పనికత్తె, రెబెకా ప్రక్కన ఇచ్చిన వాళ్ళు కూడా పనిచేసేవాళ్ళే.
పనిలో యాక్టివ్గా ఉండాలి. మనం ఒక పని చేయటానికి యాక్టివ్గా ఉండాలి. మనం నాకెళ్ళి స్తోత్రం చెప్పండి. మత్తుగా ఉన్నవాడు చెప్పండి. ఇప్పుడు స్టాండర్డ్గా ఉన్నారు. తెలవలే చూస్తున్నా. పనిచేసేవాడు కావాలి. రెబకా పనిచేసే వ్యక్తి. రెబకా ప్రక్కన ఇవ్వబడుతున్నవాడు కూడా పనిచేసేవాళ్ళే. పనిచేసేవాడు. ఆమె పని కత్తెలు. పని చేసేవాళ్ళు ఆడు కూడా. మా ఎద్దులు ఉలవలు తినేవి ఉపయోగం లేదు. మా ఎద్దులు బండిగూడు బాగా ఉపయోగం లేదు. మా ఎద్దులు బాగా జొన్న కట్టే జొన్న సొప్ప బాగా తింటాయి, ఉపయోగం లేదు. మా ఎద్దులు బరువులు మోస్తాయి, ఉపయోగం ఉంది. మా ఎద్దులు కష్టపడతాయి, ఉపయోగం ఉంది. పని చేయాలి, పని చేయాలి. పని లేకపోతే పని కల్పించుకోవాలి. ఏదో ఒక పనిని కల్పించుకోవాలి. నువ్వు ఏదో ఒక పనిని కల్పించుకోవాలి. ఆ పని దేవునికి ఉపయోగపడేదై ఉండాలి. ఆ పని దేవునికి ఉపయోగపడేదై ఉండాలి. అలా మనం చేసిన రోజున మనకి ఖచ్చితమైన ఆశీర్వాదం అనేది వస్తుంది. రెబకా పనిచేసే వ్యక్తి అను ఆమెకి ఇవ్వబడిన వాళ్ళు కూడా పని చేసేవాళ్ళే. నిర్గమకాండం 20వ అధ్యాయం 9వ వచనం. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతా చేయవలెను. అందరూ చెప్పండి, 6 దినములు కష్టపడి పని చేయండి. 6 దినములు కష్టపడి పని చేయండి. 6 రోజులు పని చేయాలి. 7వ రోజున ప్రభు సన్నిధికి వస్తాం. పని చేయాలి. దేవుడు 6 రోజులు 5 రోజులు పని చేశాడు. ఎన్నో రోజు విశ్రాంతి తీసుకున్నాడు దేవుడు? 6వ రోజున 7వ దినాన విశ్రమించాడు. ఎన్ని రోజులు పని చేశాడు దేవుడు ఆది కాండంలో? అనుమానం వచ్చేసింది. అనుమానం మామూలుగా రా. చదవండి. ఎన్ని దినాలు? 6 దినాలు పనిచేసి 7వ దినాన్న దాని సంపూర్తి అయిపోయింది. అంటే 6 దినాలు పనిచేసాడు, 7వ రోజున విశ్రమించాడు. ఇప్పుడు మనకు కూడా దేవుడు నిర్గమకాండంలో ధర్మశాస్త్ర ప్రకారం ఏం చెప్తున్నాడంటే 6 దినాలు కష్టపడండి, 6 రోజులు కష్టపడండి. యాక్చువల్గా మనం పని కల్పించుకోవాలి. నేను పని కల్పించా. బుధవారం రోజు కూడా పురుషులు కొడవని పెట్టాను. అందరూ పలావ్ చేయటం, గుత్తొంకాయలు వేయటం, మామూలుగా పులిహార చేయటం, పాతలికలు పరమానం కాయటం, ఇదంతా 2-3 వారాలు అన్ని కుటుంబాలతో సాలిపోయింది. వ్యవహారం అంతా సాలిపోయింది. అసలు ప్రార్థన పెట్టకూడదు. పురుషులు వెళ్ళిపోయి ప్రార్థన చేసి వస్తే టీ ఇస్తే సరిపోదు. వీళ్ళు ఏం చేశారంటే ఎవరో ఆహారం తయారు చేసేసరికి మా ఇంటికి వచ్చేసరికి ఆహారం చెబుతే మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారు, మా ఇంటికి వచ్చేసరికి ఆహారం చెబుతే వాళ్ళు ఏమనుకుంటారు దానికి. మళ్ళీ మీ ఇంటికి వచ్చేసరికి ఏమన్నా మళ్ళీ 1 నెల రోజులు కాబోతున్నాయి. వినండి, 6 దినాలు కష్టపడతాం. ఒక తల్లి కష్టపడుతుంది, ఒక తండ్రి కష్టపడుతున్నాడు. బిడ్డలుగా ఉన్న మీకు ఇవ్వబడుతున్న బాధ్యతలు వాళ్ళు ఎంతో కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారు. వాళ్ళు ఎంతో కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారు. వాళ్ళు ఎంత కష్టపడుతున్నారా బాబు అంటే
వాళ్ళు ఎంతో ప్రయాసపడుతున్నారు. రాత్రి అనక పగలనక వాళ్ళు ప్రయాసపడుతున్నారు. ఉదయాన్ని లేచి నా బిడ్డల భవిష్యత్తు కోసమని ఏ తల్లి ఆ తల్లి పడే కష్టం ఆ తల్లి పడుతుంది. నా బిడ్డలు బాగుండాలని ఆ తండ్రి పడే కష్టం ఆ తండ్రి పడుతున్నాడు. వాళ్ళకి ఏ కొదువు కనబడకూడదని ఒక తండ్రి బిడ్డల కొదువు తీరుస్తున్నాడు. బిడ్డలుగా ఉన్న మీరు ఏం ఆలోచన చేస్తున్నారు? బిడ్డలుగా ఉన్న మీరు దేని గురించి ఆలోచన చేస్తున్నారు? బాధ్యత లేని బిడ్డలుగా ఎదగబాకండి. బాధ్యత కలిగిన వారికి ఎదగండి. యవ్వన ప్రాయంలో పెరుగుతున్న పిల్లలు ఒక బాధ్యత కలిగిన బిడ్డలుగా ఎదగండి. కుటుంబానికి మీరు ఆస్తి అవుతారు. కుటుంబానికి మీరు అందంగా తయారవుతారు. కుటుంబానికి మీరు దీపంగా తయారవుతారు. బాధ్యత కలిగిన బిడ్డలుగా ఎదగండి. నా మాటలు ముగిస్తున్నా. ఇంకొక రిఫరెన్స్ చెప్పి నా మాటలు ముగిస్తా. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనం. మరియు దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పినది ఏమనగా, నీవు బలము పొంది ధైర్యము తెచ్చుకొని పనిని పూనుకొనుము. భయపడొద్దు, వెరవద్దు. నా దేవుడైన యెహోవా నీతో కూడా ఉండును. యెహోవా మందిరపు సేవను గూర్చి పని అంతయు ముగించేంత వరకు ఆయన ఏమాత్రము విడవడు. నా కుమారుడా, బలము తెచ్చుకో, పని పూనుకో. పనిని పూనుకోవటం అంటే ఏంది? ఎవరో చెబితే చేయటం కాదు, నువ్వు పూనుకో. ఎవరో చెబితే మనం చేయటం ఏంది? మనం పూనుకోవాలి. ఈ పని చేయాలి, నేను ఈ పని తర్వాత నేను ఈ పని చేయాలి, ఈ పని తర్వాత నేను ఈ పని చేయాలి. పని నువ్వు పూనుకో. నీ దేవుడు నీకు సహాయకుడిగా ఉంటాడు. పని ముగించబడేంత వరకు కూడా నీ దేవుడిని చెయ్యి విడవడు. పని మనం పూనుకుంటే దేవుడు మనతోడు ఉంటాడు. ఉదయాన్నే వెళ్ళిందంట రూతు పొలం, సాయంకాలం వరకు పని చేసిందంట. సాయంకాలం వరకు పొలం పరిగెరుకుందంట. కాస్త అన్ని ఒడ్డు దొరికితే, కాస్త అన్ని గింజలు దొరికితే అవంతా నెత్తి మీద వేసుకొని మోసుకొని వచ్చి దంచుకొని ఆహారం వేసుకునేవాళ్ళు. ఏ యవనస్తురాలు భర్తను కోల్పోతే అత్తని అట్టి పెట్టుకో, అత్తని అంటుకొని ఉండి అత్తను పోషిస్తూ ఒక కోడలు అంతా సేవ చేయగలదు. అందుకే రూతమ్మ గిన్నీస్ బుక్ కంటే పెద్దదైన పరిశుద్ధ గ్రంథంలోకి ఎక్కింది. ఆమె దేవునికి స్తోత్రం. నేను ఒక్క మాట ఇంకా పూర్తిగా చెప్పాల. ఒక్క మాట, మా ఎద్దులు గొప్ప బరువులు అంటే పని చేస్తాయి. ఆ ఒక్క మాట చాలు. పని పూనుకోవాలి. మనం దేవుని గురించిన భారం నీ హృదయంలో ఉండాలి. నేను చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడు చిన్న పిల్లవాని వలె మాట్లాడి తిని, చిన్న పిల్లవాని వలె తలంచి తిని, చిన్న పిల్లలు శాస్త్రలు చేసి తిని. ఇప్పుడు నాకు వయసు వచ్చింది. ఆ మూటిని పక్కన పెట్టి నేను నా తండ్రి పని ఏది ఉందో దాన్ని నేను పూనుకున్నాను. చిన్న పిల్లవాని వలె మాట్లాడటం, చిన్న పిల్లవాని వలె తలంచటం, చిన్న పిల్ల శాస్త్రాలు మానేసి నాకు వయసు వచ్చింది. నేను ఇప్పుడు ఆయన పన్ను పూనుకున్నాను. చిన్నపిల్లల అలవాట్లు, చిన్నపిల్లల శాస్త్రాలు, చిన్నపిల్లల పద్ధతులు ఇవన్నీ పక్కన పెట్టాను. ఎంత వయసు వచ్చినా చిన్నపిల్లవాడితో చిన్నపిల్లవాళ్ళగానే ఉండటమే. ఇట్రా ఇట్రా, ఎవరు బెత్తలేసేవాళ్ళు లేరు కానీ నువ్వురా ఇట్రా. నీ వయసు 40, నువ్వు పిలిచిన వయసు అమ్మాయి వయసు ఏమన్నా 7 సంవత్సరాలు. రా బెత్తలేటరా, నీకెవరు కూర్చోవాలి?
ఇక నీకు వయసు ఇక తారతమ్యం ఏం లేదు. ఇక బెత్తులేయడానికి ఒక కావాలి నీకు, గిన్నెలు ఆడటానికి, బెత్తులేయడానికి, చెస్ ఆడటానికి, నువ్వు అనుకున్న ఆటలన్నీ ఆడటానికి నీకు కావాలి. వయసు తారతమ్యం లేదు నీకు. నేను 7th క్లాస్ చదివేటప్పుడు చిన్న నాటికలు ఆడేవాడు. రాఘవరాలని లోదరని పాస్టర్ ఆయన, ఇప్పుడు అమరావతి దగ్గర ఉన్నాడు. ఆయన చిరంజీవి పిచ్చోడు. చిరంజీవి సినిమా రిలీజ్ అయిందంటే చీరాలలోనే ఉంటాడు ఆయన. ఎంత ఒత్తుకుంటా కూడా చచ్చిపోయినా కూడా ముందు టికెట్ తీసుకుని వెళ్ళడానికి వస్తాడు. అబ్రహాం అన్నని ఇప్పుడు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, భూమిని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఆడు చాలా పెద్దవాడు. నన్ను 7th క్లాసు చిన్న నాటికలో నన్ను పెట్టాడు. ఆ ఏజ్ వాడుతాం. ఇప్పుడు ఆడు పాస్టర్లో వెళ్ళిన తర్వాత నా యూట్యూబ్ ఛానల్ ఎట్లా చూశాడు. రే పాలు అన్నాడు. పాలులే. అరే నేను చాలా మంది వాక్యాలు వింటున్నాను, ఏంద్ర ఈ సంగతి అసలు ఏంది, నాకే పిచ్చెక్కుతుంది అన్నాడు. నేను డిప్లొమా బీఈడీ, నేను బైబిల్లో థియాలజీ చేశాను, ఇది చేసి వచ్చాను అన్నాడు. సరే మంచిదిలే అన్న. దేవునితో సహవాసం అండ్ మాట్లాడే ప్రతి విశ్వాసిలో ఏదో మంచి ఉంది. నీ ఎదుట మాట్లాడే వాళ్ళలో 99 ఒకటి చెడ్డున్నా ఏదో ఒక పాయింట్ మంచిది ఉంటుంది. ఆ ఒక్క పాయింట్ చూసి ఆమెతో మాట్లాడు. అందరినీ చెడ్డగా చూడబాకండి. ఏదో ఒక పాయింట్ మంచిది ఉంటుంది. ఆ పాయింట్ బట్టి వాళ్ళతో మంచిగా మాట్లాడు. భూమి మీద నీకంటే అదృష్టవంతులు ఒకళ్ళు వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఏం చేస్తాం, 99 మంచి ఉండి ఏదన్నా ఒక పాయింట్ చెడ్డ ఉంటే ఆ ఒక్కటే చూస్తాం. మనం జయాన్ని పొందలేము. మనం అనుకున్నది సాధించలేము. మనం అనుకున్నది సాధించాలంటే ప్రతి మనిషిలో ఏదో ఒక పొరపాటు ఉంటుంది. పొరపాట్లు ఆయనే చూడనప్పుడు నువ్వు నేనెందుకు చూడాలి? ఆయనే చూడనప్పుడు నువ్వు నేనెందుకు చూడాలి? ఆడలో ఉన్న ఒక మంచో 2 మంచులు కనబడతాయి. ఆ మంచిని కొట్టుకొని వాళ్ళని ఎంకరేజ్ చేయి. వాళ్ళు ఒక బలమైన పనిముట్లు పాత్రలు అవుతారు. నీలో గొప్ప పరిచర్య ఉందమ్మా, నీలో గొప్ప టాలెంట్ ఉంది. అసలు నువ్వు ఈ పాట పాడితే బాగుంటుంది, లేకపోతే ఇదిగో నువ్వు ఇక్కడ మాట్లాడితే బాగుంటుంది, అసలు నువ్వు వండితే బాగుంటుంది, అసలు నువ్వు నిలబడితే బాగుంటుంది, నువ్వు చదువుతుంటే చక్కగా ముచ్చటగా ఉంది. ఏదో ఒక టాలెంట్తో వాళ్ళతో మాట్లాడి వాళ్ళని గనపరచు. వాళ్ళకు విలువైన పనిముట్లుగా తయారవుతారు. వాళ్ళకి కించపరచు, వాళ్ళు లోతుకి వెళ్ళిపోతారు. మనము ప్రతి మనిషిని ఘనంగా చూడాలి. దేవునికి స్తోత్రం. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. ఈ మాటలు మనసులో పెట్టుకోండి. ఈ మాటల ద్వారా దేవుడు మిమ్మల్ని మీ బిడ్డలను ఆశీర్వదించునుగాక. తనలో వచ్చండి, ప్రార్థన చేసుకుందాం.